శ్రీకాకుళం జిల్లా తాళ్లవలసలో వెలుగులోకి వచ్చిన డయేరియా కేసులపై మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఆరా తీశారు. ప్రభావిత రోగుల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు, సురక్షిత తాగునీటి ఏర్పాటుపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 8 మందికి డయేరియా సోకి హాస్పిటల్లో చేరారని తెలిపారు. అందులో ఒక వ్యక్తి మృతి చెందాడని చెప్పారు. వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. డయేరియా వచ్చిందో వాళ్ళందరికీ వివిధ హాస్పిటల్లో టెక్కలు కానీ శ్రీకాకుళం కానీ పంపించడం జరిగింది. వాళ్ళందరికీ బెడ్ శాంపిల్స్ కూడా తీయడం జరిగింది. దీన్ని పూర్తిగా మనం గుర్తించలేకపోయాం. చాలామందికి విరోచనాలు, వాంతులై ఇబ్బంది పడుతున్నారు. ఈ టెస్టుల్లో ఒకళ్ళిద్దరికి క్రియేటినిన్ కూడా పెరిగినట్టుగా రిపోర్ట్లు వచ్చాయి. ఎందుకు ఈ వచ్చిందో ఇది స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఇప్పుడే కలెక్టర్ గారు మేమందరం అనుకొని ఈ గ్రామ పంచాయతీని పూర్తిగా టీమ్స్ పంపించి ప్రతి ఒక్క పర్సన్ యొక్క బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా తీసుకొని ఎందుకు ఇది వచ్చిందో ముందు నిర్ధారణ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రెండవది, వివిధ కారణాలు చెప్తున్నారు. డ్రింకింగ్ వాటర్, ఆ రోజు నేనే శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఇచ్చాం. ఒక ప్రైవేట్ వ్యక్తి వెళ్ళిస్తే ఆ వెళ్ళ ద్వారా ఎన్ని సంవత్సరాలు డ్రింకింగ్ వాటర్ ఈ గ్రామస్తులందరూ తాగుతున్నారు. ఎప్పుడూ అటువంటి సమస్య కూడా లేదు. అందుకే ఈ గ్రామంలో ఎవరైతే బోర్ వాటర్ తాగుతున్నారో ఆ వాటర్ కానీ, గ్రామ మంత్రికి సరఫరా అవుతున్నటువంటి ఆ వెల్ వాటర్ కానీ ఇప్పటికే సేకరించి టెస్ట్ కూడా చేయడం జరిగింది. వాటర్లో ఎటువంటి తేడా లేదని రిపోర్ట్ వచ్చింది. అయితే మళ్ళీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. ఇక్కడే కాకుండా విశాఖపట్నంలో ఇంకా వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్స్ ఉన్నాయి. అందులో కూడా ఒకసారి వాటర్ టెస్ట్ చేసి వాటర్లో ఏమైనా ప్రాబ్లం అది కూడా తెలుసుకొని దానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.